నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏంటి, మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది, కారణాలు ఏంటి, మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, మల్టిపుల్ స్క్లెరోసిస్ ప్రమాదకరమా, జన్యుపరంగా కూడా మల్టిపుల్ స్క్లెరోసిస్ వస్తుందా, మల్టిపుల్ స్క్లెరోసిస్ సమస్యలపైన వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ డాక్టర్ వై మురళీధర్ రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఏంటండి అసలు మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఏంటి? మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే పేరులో ఎలాగుందో, మల్టిపుల్ అంటే చాలా అని అర్థం అండి, మల్టిపుల్ ఏరియాస్ అని అర్థము. స్క్లెరోసిస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హార్డనింగ్ అయింది అని అర్థము, అంటే హార్డ్గా అయింది టిష్యూ అని అర్థం. అలానే మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిసీజ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ ఆల్సో ఆప్టిక్ నర్వ్స్, కంటికి సంబంధించిన నరాలకి సంబంధించిన జబ్బు. ఈ బ్రెయిన్లో ఎక్కడైనా కానీ అంటే నాడీ వ్యవస్థకి సంబంధించిన జబ్బు. ఈ బ్రెయిన్లో ఉన్న ఆ నర్వ్స్ని సరౌండింగ్గా దేర్ విల్ బి ఒక షీత్ ఉంటుంది, దాన్ని మైలిన్ అంటారు. ఆ మైలిన్ షీత్ ఎప్పుడైతే డిస్ట్రాయ్ అవ్వడం వల్ల వచ్చే డిసీజ్ని మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు. ఆ డిసీజెస్లో ఒక గ్రూప్ మల్టిపుల్ స్క్లెరోసిస్. కాబట్టి కంటి నరాన్ని ఆనుకొని కానీ, బ్రెయిన్లో కానీ ఆర్ స్పైనల్ కార్డ్లో కానీ ఎక్కడైనా నరాన్ని ఆనుకొని ఉన్న పొర ఎక్కడైనా పోయినప్పుడు దాన్ని మల్టిపుల్ స్క్లెరోసిస్గా చెప్తారండి. అయితే ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయా డాక్టర్ గారు? సో మల్టిపుల్ స్క్లెరోసిస్లో 3 టైప్స్ ఉంటాయండి. ఒకటి రిలాప్సింగ్ ఫార్మ్స్ అంటారు. రిలాప్సింగ్ ఫార్మ్స్ అంటే అవి సిమ్టమ్స్ ఫస్ట్ వచ్చి పూర్తిగా తగ్గిపోయి ట్రీట్మెంట్తో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిలాప్స్ అవ్వడము, మళ్ళీ ఆగిపోవడము, అట్లా దాన్ని రిలాప్సింగ్ రెమిటింగ్ ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు. ఇంకొక టైప్ ప్రోగ్రెసివ్ ఫార్మ్స్ అంటారు. ప్రోగ్రెసివ్ ఫార్మ్స్ అంటే కంటిన్యూగా సిమ్టమ్స్ అక్యుములేట్ అవుతూ ఉండడం అనమాట. దీంట్లో కూడా సెకండరీ ప్రోగ్రెసివ్ అండ్ ప్రైమరీ ప్రోగ్రెసివ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అని డివైడ్ చేస్తాము. వీటిల్లో రిలాప్సింగ్ రెమిటింగ్ ఫార్మ్స్ ఏదైతే నేను ఫస్ట్ చెప్పానో అది ఆల్మోస్ట్ వెరీ కామన్. ఇట్ ఈస్ అరౌండ్ 85% ఆఫ్ ది పేషెంట్స్లో ఇదే కామన్గా ఉంటుంది. ప్రైమరీ ఆర్ సెకండరీ ప్రోగ్రెసివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎంఎస్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఒక 15% పీపుల్లో ఉండొచ్చండి. ఓకే, అయితే ఇది ఎక్కువగా ఎవరిలో చూడొచ్చు అంటారు ఈ ప్రాబ్లమ్ని? ఇది యూజువలీ ఇండియాలో దాని ఇన్సిడెన్స్ అండి యూజువలీ 8 to 11 పీపుల్ పర్ 100,000, అంటే ఆల్మోస్ట్ 1,00,000 మందిలో మనము 8 to 11 పీపుల్లో మనం ఈ డిసీజ్ చూస్తాము. ఇట్ ఈస్ నాట్ వెరీ రేర్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ వెరీ కామన్. దీనికి చాలా రీజన్స్ అట్ రిస్క్ పీపుల్ ఉండొచ్చు. ఒకటి, యూజువల్లీ ఇట్ ఈస్ వెరీ కామన్లీ సీన్ బిట్వీన్ 15 to 50 years ఏజ్ గ్రూప్లో మనం కామన్గా ఈ డిసీజ్ని చూస్తాము. లెస్ దెన్ 15 yearsలో కూడా ఉంటుంది, అది కొంచెం రేరు. వాటిని పీడియాట్రిక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు. అలానే మోర్ దెన్ 50 yearsలో వచ్చే వాళ్ళని లేట్ ఆన్సెట్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటారు. నౌ విత్ ద ఏజింగ్ పాపులేషన్ లేట్ ఆన్సెట్ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ కామన్. బట్ యూజువల్లీ 15 to 50 years ఏజ్ గ్రూప్లో పీపుల్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ దిస్ డిసీజ్. అండ్ ఇంకా వేరే రీజన్స్ కూడా ఉంటాయి. యూజువల్లీ ఈ డిసీజ్ మన వరల్డ్ అంతా చూస్తే స్కాండినేవియన్ కంట్రీస్ హూ ఆర్ ఈక్వేటర్ అంటే భూమధ్యరేఖ కంటే దూరంగా ఉండేవాళ్ళు, ఆర్కిటిక్ కంట్రీస్, ఎస్పెషల్లీ లాట్వియా, యూరోపియన్ కంట్రీస్, ఈ కంట్రీస్లో ఐర్లాండ్, నార్వే ఇలాంటి కంట్రీస్లో చాలా కామన్గా ఉంటుంది. అలానే మిడిల్ ఈస్ట్లో కామన్. ఈ మధ్యలో ఇండియాలో కూడా దీని ప్రివలెన్స్ కొంచెం బాగా పెరిగింది. సో యూజువల్లీ ఈ కంట్రీస్లో వైటమిన్ డెఫిషియన్సీ పెరెన్నియల్లీ కొన్ని మంత్స్ టుగెదర్ సన్ ఉండదు. సో వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ డిసీజ్ రావడము అండ్ ఆల్సో వాటి ఉధృతి పెరగడం అనేది చాలా కామన్ అండి. అయితే ఈ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయండి జనరల్గా? ఇందాక చెప్పినట్టుగా యాక్చువల్లీ బ్రెయిన్ అనేది ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ డూయింగ్ ఎనీ బాడీ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చెయ్యి కదులుతున్నానన్నా కానీ బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ పనిచేయాలి. అట్లానే మాట్లాడుతున్నప్పుడు కూడా బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ పనిచేయాలి. కాబట్టి ఈ బాడీలో బ్రెయిన్లో ఎక్కడైతే మనకి ఆర్ స్పైనల్ కార్డ్లో ఎక్కడైతే ఈ మైలిన్ పోతుందో దానికి సంబంధించిన లక్షణాలు వస్తాయి. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచించే ప్రదేశాల చుట్టూరా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి యాక్చువల్లీ ఏదైనా ఒక చిన్న టాస్క్ చేయాలంటే చాలా కష్టమైపోవచ్చు టు డూ సంథింగ్. అట్లానే మర్చిపోయే అవకాశాలు ఉండొచ్చు. అండ్ చాలామందిలో మాట తడబడే అవకాశం ఉండొచ్చు. కొంతమందిలో ఒక కాలు చెయ్యి వీక్ అయిపోవచ్చు. కొంతమందిలో 2 కాళ్ళు చచ్చిపడిపోయి
అయి ఉండొచ్చు, అది స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, కొంతమందిలో మింగే కష్టం రావచ్చు, ఆర్ యూరిన్ కంట్రోల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే యూరిన్ కంట్రోల్ తప్పిపోవచ్చు, కొంతమందిలో యూరిన్ నిండుకొని అలానే ఉండొచ్చు, దే కెనాట్ పాస్ యూరిన్ కొంతమందిలో. అండ్ ఇవి చాలా సహజంగా చూసే లక్షణాలు. అండ్ వన్ మోర్ కామన్ ఈజ్ ఆప్టిక్ నర్వ్ పైన కూడా అఫెక్షన్ ఉండొచ్చు, కాబట్టి కొంతమందిలో చూపు కష్టం కూడా ఉంటుంది. దట్ మే బి ద ఇనీషియల్ సిమ్టమ్ కొంతమందిలో. ఇవన్నీ లక్షణాలండి. అయితే జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఐ ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని వేరేలాగా అనుకొని దానికి సంబంధించిన స్పెట్స్ యూస్ చేయడం కావచ్చు, ఇలా చేస్తూ ఉంటారు కదా. మరి ఇది ఈ ప్రాబ్లమే అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి టెస్టులు ఉంటాయి, అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి? అవునండి, ఇది అంటే యూజువల్లీ చాలాసార్లు కంటి చూపు ప్రాబ్లం ఉంటే మెనీ జనరల్ పబ్లిక్ దే ఇమీడియట్లీ గో టు ఆఫ్థాల్మాలజిస్ట్ అండి. ఆఫ్థాల్మాలజిస్ట్ కూడా వెంటనే దే విల్ ఐడెంటిఫై ఇది ఆప్టిక్ న్యూరైటిస్ అంటారు దాన్ని. అంటే కంటి నరం వాపు దాంట్లో పొరపోయినట్టుగా ఉంది అని అనుకున్నప్పుడు వెంటనే దే విల్ రెఫర్ టు ద అప్రోప్రియేట్ న్యూరాలజిస్ట్. యూజువల్లీ దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారంటే కొన్ని పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. ఫస్ట్ లక్షణాలు చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా ఉన్న పరీక్షలు చేస్తారు. యూజువల్లీ మనం కామన్గా క్లినికల్ ప్రాక్టీస్లో యూజ్ చేసే టెస్ట్ ఒకటి ఎంఆర్ఐ టెస్ట్. ఎంఆర్ఐ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ చేస్తాము. దాంట్లో కూడా చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. వీటి బట్టి డిసీజ్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఏ భాగాల్లో ఉంది అని తెలుసుకోవచ్చు. పేషెంట్కి కంటి చూపు ఒకటే ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, కానీ బ్రెయిన్లో వేరే ఏరియాస్లో కూడా ఆ మచ్చలు ఉండొచ్చు. సో చాలా మందిలో అవన్నీ సైలెంట్గా కూడా ఉండొచ్చు అన్నమాట. కాబట్టి బయటికి కనపడే లక్షణాలు ఒకటి ఉన్నా కానీ అంతకు ముందు కూడా పేషెంట్కి ప్రాబ్లం ఉండి ఉండొచ్చు కూడా. సో ఎంఆర్ఐ ద్వారా మనం దీన్ని డయాగ్నోస్ చేస్తాము. దీంతోపాటు కొంతమందిలో సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటారు, అంటే లంబార్ పంక్చర్, నడుము దగ్గర ఒక చిన్నటిపాటి నీడిల్ లాంటిది పెట్టి అక్కడ నుంచి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో ఉన్న ఫ్లూయిడ్ కలెక్ట్ చేసి దాన్ని పరీక్షకి పంపించడం ద్వారా కూడా వాటిల్లో ఉండే ఆల్బుమినోసైటలాజికల్ డిసోసియేషన్ అంటారు, ఆలిగోక్లోనల్ బ్లాండ్స్ అంటారు, అంటే బ్రెయిన్లో ఈ డ్యామేజ్ ఉన్నట్టు మనం నిర్ధారణ చేయొచ్చు. ఇంకా కొంతమందిలో కంటి చూపు ఒక్కటే ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవోక్డ్ పొటెన్షియల్స్ అంటారు. సో ఈ టెస్ట్ల ద్వారాను, అండ్ ఓసిటీ, కంటి రెటినాలో ఏ లేయర్స్ దెబ్బతిన్నాయి, ఎంత పర్సెంటేజ్ దెబ్బతిన్నాయి, ఏ భాగంలో దెబ్బతిన్నాయి అనేవి ఈ టెస్ట్ ద్వారా మనం నిర్ధారణ చేయొచ్చండి. అయితే ఇది ప్రమాదకరమా డాక్టర్ గారు? అంటే ఇనిషియల్ స్టేజ్లో కనుక మనం దీన్ని ఐడెంటిఫై చేయకపోతే ఇది ప్రమాదకరంగా మారే అవకాశం అది మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అయితే కాదండి, కానీ దిస్ ఇస్ ఎ డిజేబులింగ్ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెనాట్ వాక్, వీ కెనాట్ స్పీక్, వీ కెనాట్ యాక్చువల్లీ సీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిజేబిలిటీ, బట్ ఇట్ విల్ నాట్ యాక్చువల్లీ హ్యావ్ ఎనీ it is not a life threatening or a diseasing disease, but it will cripple the patient. చాలా అంటే they cannot do their daily activities without the support of people. It will become like that. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఈ లాంగ్ టర్మ్ డిజబిలిటీ, నేను ఇందాక చెప్పినట్టుగా రిలాప్సింగ్ రెమిటింగ్ ఆర్ ప్రోగ్రెషన్ అంటది, కొంతమందిలో స్లోగా పెరిగే అవకాశం ఉండొచ్చు. అలాంటి ప్రోగ్రెషన్ని, అలాంటి రిలాప్సింగ్ ఫార్మ్స్ని మనము అరికట్టవచ్చు ఇనీషియల్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే. ఇనీషియల్గా కనుక్కొని నివారణ చేయొచ్చు. అయితే జెనెటికల్గా ఈ సమస్య వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్ లార్జ్లీ జెనెటిక్ డిసీజ్. యూజువల్లీ క్రోమోజోమ్ 6 పైన MHC అంటారు, మేజర్ హిస్టో కంపాటిబిలిటీ జీన్స్ అంటారు, అవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఆ జీన్స్ అనేవి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ని, ప్రోటీన్స్ని అవి ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఈ జీన్ దగ్గర ఉండే ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మదర్కి ఆర్ పేరెంట్స్కి మల్టిపుల్ స్క్లెరోసిస్ ఒకరికి ఉంది అంటే చిల్డ్రన్కి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ వస్తుందని చెప్పం, కానీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే లైక్ మోనోజైగోటిక్ ట్విన్స్ అంటారు. మోనోజైగోటిక్ అంటే ఇద్దరు ఒకే రకంగా కనపడే ట్విన్స్, ఒక ట్విన్కి వచ్చిందంటే ఇంకో ట్విన్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అట్లానే పెటర్నల్ కజిన్స్, మన ఆంట్స్, అంకుల్స్కి ఎవరికైనా ఉంది అంటే ఆ తర్వాత వాళ్ళ కజిన్స్కి
వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుందండి. దిస్ ఈస్ డెఫినెట్లీ జెనెటికల్లీ ప్రీడిస్పోజబుల్ డిసీజ్. దీనిపైన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇందాక చెప్పినట్టుగా వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఆర్ చైల్డ్హుడ్లో ఎవరికైనా ఎప్స్టీన్ బార్ వైరస్ ఆర్ వారిసెల్లా ఈ రెండు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ప్రోన్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ చాలా ఎక్కువ టైటర్స్లో ఉంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు చెప్పారు 15 to 50 years వరకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది అని. ఒకవేళ విమెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీలో ఈ వ్యాధి బారిన పడినట్లయితే ప్రెగ్నెన్సీని అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే డాక్టర్ మ్యామ్? దిస్ ఈజ్ అ వెరీ యాప్ట్ క్వశ్చన్ అండి. సో బికాజ్ ఈ డిసీజ్ అనేది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చాలా కామన్ అండ్ దిస్ ఈజ్ మోర్ కామన్ ఇన్ విమెన్ ఆల్సో. దట్స్ వై వాళ్ళ రీప్రొడక్టివ్ కేపబిలిటీస్ అండ్ అన్నిటిపైన ఎలాగుంటుంది వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. లైక్ ఇఫ్ వాళ్ళు అండ్ అన్ని మందులు అన్ని డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీస్ అంటారు, అన్ని మందులు ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయకూడదు. దే కెన్ హార్మ్ ద బేబీ అండ్ దే కెన్ హ్యావ్ ద ఎఫెక్ట్ ఆన్ ది disease also. So first of all, disease control. ఒకవేళ if a woman is planning for a pregnancy, first of all disease ఎంత కంట్రోల్ అయింది అనేది ప్రాపర్గా అసెస్ చేయాలి. డిసీజ్ కంట్రోల్ అయిన తర్వాతనే మనము దెన్ వీ హ్యావ్ టు అలౌ దెమ్ టు గో హెడ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సెకండ్ థింగ్, ఒకవేళ యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అయ్యింది అంటే మనం ఏ డిసీజ్ ఏ మందు పైన పెట్టామో ఆ మందు ఎఫెక్ట్ బేబీ పైన ఎంత ఉంటుంది, అది సేఫ్గా కంటిన్యూ చేయొచ్చా లేదా, ఇలాంటివన్నీ మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. యూజువల్లీ మల్టిపుల్ స్క్లెరోసిస్లో రిలాప్సెస్ ప్రెగ్నెంట్ ఉమెన్లో రిలాప్సెస్ తక్కువ, బట్ ఇమ్మీడియట్లీ డెలివరీ అయ్యాక దట్ మీన్స్ పోస్ట్ పార్టమ్ అంటారు, ఆ పోస్ట్ పార్టమ్ పీరియడ్లో రిలాప్సెస్ అనేవి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం ఇచ్చే డ్రగ్స్ హై లెవెల్లో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు ప్లాన్ ద ప్రెగ్నెన్సీ అట్ ఈచ్ లెవెల్ ప్రాపర్లీ. కాలర్ ఉన్నారండి, కుమార్ గారు. కుమార్ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు, L4 L5, అలాగే సర్వైకల్ ప్రాబ్లం. చెప్పండి. నర్వస్ సిస్టమ్ బాగా ఇదిగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది సార్. ఓకే. మైలిన్ షీట్ మనకు దెబ్బతిందని అలా తెలుస్తుంది. సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ కి మనం ఇలా మీరు చెప్పినట్టుగా మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే అండి, మీ ప్రశ్న నాకు అర్థమైందండి. మీరు చెప్తున్న ప్రాబ్లము మల్టిపుల్ స్క్లెరోసిస్ కాదు, అది డిస్క్ డిజనరేషన్ అంటారు. డిస్క్ డిజనరేషన్ అంటే స్పైనల్ కార్డ్లో వర్టిబ్రల్ బాడీస్ ఉంటాయి, ఆ వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో డిస్క్ అని ఒక సాఫ్ట్ టిష్యూ ఉంటుంది. మనం ఏజ్ పెరిగే కొద్దీ ఆర్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అబ్నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ సడన్గా చేసినా కానీ ఆ డిస్క్ అనేది డిజనరేట్ అయిపోయి అక్కడ ఉన్న స్పైనల్ కార్డ్ పైన ఒత్తిడి పడుతుంది. ఆ స్పైనల్ కార్డ్ పైన లాంగ్ స్టాండింగ్ ఒత్తిడి ఉన్నప్పుడు అక్కడ కొంచెం డిజనరేషన్ అవ్వచ్చు, అక్కడ ఉన్న పొర పోవచ్చు. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మల్టిపుల్ స్క్లెరోసిస్ అండి. ఇది ఏజ్ రీత్యా కొంతమందిలో వచ్చే ప్రాబ్లము. దానికి మనం అది నర్వ్ డ్యామేజ్ అయిందా, స్పైనల్ కార్డ్ ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ అయింది అని మనం అసెస్ చేస్తాము క్లినికల్గా పేషెంట్ని చూసి. అట్లానే ఎంఆర్ఐ స్కాన్స్ బట్టి అసెస్ చేస్తాము. చూసి ఒకవేళ కనుక డ్యామేజ్ సిగ్నిఫికెంట్గా ఉంది అండ్ నర్వ్ ఫంక్షన్ కూడా పోయింది అంటే మేబీ మీకు సర్జరీ అవసరం పడవచ్చు. ఒకవేళ అలాగా లేదు అంటే మేబీ మెడిసిన్స్ ఇచ్చి ప్లస్ ఫిజియోథెరపీ వల్ల కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పి ట్రీట్మెంట్ చేయాలి. మీరు అడిగిన ప్రశ్నని బట్టి మీకున్న ప్రాబ్లం మల్టిపుల్ స్క్లెరోసిస్ లాగా లేదు, అది ప్రాబబ్లీ డిజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటారండి. సో కేవలం లక్షణాలను బట్టి ఈ న్యూరోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా డివైడ్ చేయొచ్చు అంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన చెప్పిన సిమ్టమ్స్, ఈ ప్రాబ్లమ్ యొక్క సిమ్టమ్స్ వేరే కాబట్టి సిమ్టమ్స్ని బేస్ చేసుకొని న్యూరో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్, ఏజ్, వీ టేక్ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్. సో తను మెడ నొప్పి అని చెప్తున్నాడు, నడుము నొప్పి, ఇలాంటి లక్షణాలు యూజువల్లీ మల్టిపుల్ స్క్లెరోసిస్లో ఉండవండి. ఓకే. అయితే ఇందాక మనం ప్రెగ్నెంట్ విమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ వాడకూడదు అని చెప్తున్నారు. అంటే జనరల్గా ఎలాంటి వాటిని అవాయిడ్ చేయాలి ఆ టైంలో ఎస్పెషల్లీ? సో మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ అండి. ఆటోఇమ్యూన్ కండిషన్ అంటే మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ అనేవి మన బాడీలోకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా వాటిని ప్రివెంట్ చేస్తాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటారు దాన్ని, ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఒకవేళ అదే ఇమ్యూన్ సిస్టమ్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ అగెయిన్స్ట్ అవర్ ఓన్ బాడీ పార్ట్స్, దాన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ అంటారండి. అంటే మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టంలో ఉన్న సెల్స్
మన బాడీలో బ్రెయిన్లో అండ్ స్పైనల్ కార్డ్లో ఏమైనా సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటే దాన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. మనం దీనికి ఏం చేస్తామంటే ఆ ఆటో ఇమ్యూనిటీని మనం తగ్గించడానికి ట్రై చేస్తాం. ఎలా తగ్గిస్తాము? బై గివింగ్ ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ అన్నమాట. సో ఒకవేళ పేషెంట్కి సడన్గా కంటి చూపు పోయింది ఆర్ సడన్గా 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి, అవి మనం మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలని నిర్ధారణ చేసామంటే ఫస్ట్ మనం ఐవి స్టెరాయిడ్స్ ఇస్తాము. ఒక 5 days కోర్స్ ఇస్తాం. దాంతో యూజువల్లీ పేషెంట్స్ విల్ రికవర్. ఒకవేళ కనుక వీటితో రికవర్ అవ్వలేదు అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు, ఐవిఐజీ అని థెరపీస్ ఇస్తారు. వన్స్ ఆ ట్రీట్మెంట్ అక్యూట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఆ ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయడానికి వి గివ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. ఇది డిసీజ్ బర్డన్ బట్టి లో ఎఫికసీ మెడిసిన్స్ అంటారు, హై ఎఫికసీ మెడిసిన్స్ అంటారు. లో ఎఫికసీ మెడిసిన్స్ అంటే ఇంటర్ఫెరాన్స్ అని, డైమిథైల్ ఫ్యూమరేట్ అని ఇవన్నీ ఇస్తాము. హై ఎఫికసీ మెడిసిన్స్ అనేవి ఇంజెక్షన్స్, వన్స్ ఇన్ మంత్ ఆర్ వన్స్ ఇన్ 6 months ఇంజెక్షన్స్ ఇస్తారండి. యూజువల్లీ ప్రెగ్నెన్సీలో రికమెండెడ్ డ్రగ్స్ యూజువల్లీ ఇంటర్ఫెరాన్స్, గ్లాటిరామర్ అండ్ డిఎంఎఫ్ అంటే డైమిథైల్ ఫ్యూమరేట్. ఇవి దే ఆర్ ద రికమెండెడ్ మెడికేషన్స్. ఒకవేళ కనుక ఈ మెడిసిన్స్ పైన ఉన్నట్టయితే పేషెంట్ కన్సీవ్ సేఫ్గా అవ్వచ్చు అండ్ యూజువల్లీ దే వోంట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్స్ టు ద చైల్డ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో. ఒకవేళ ఇతరత్ర డ్రగ్స్ పైన పేషెంట్ కనుక కన్సీవ్ అయితే మనం వీ హ్యావ్ టు వాచ్ ద ప్రెగ్నెన్సీ కోర్స్ కేర్ఫుల్లీ సో దట్ డిసీజ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా అదే రీతిలో కంట్రోల్ అవుతూ ప్రెగ్నెన్సీ పైన అఫెక్ట్ చేయకుండా చూసుకునేటట్టు చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారండి చందప్ప గారు. నమస్తే అండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నేను మైథేనియా గ్రేవిస్ తో సఫర్ అవుతున్నాను సార్. చెప్పండి. నేను 2017 November 12th నిమెన్స్ లో అడ్మిట్ అయ్యాను. ఓకే. సైనస్ గ్లాండ్ కూడా ఆపరేషన్ అయింది. ఓకే. ఎంఎంఎఫ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి 500 mg వాడుతున్నా. ఓకే. గ్రావిటార్ 60 mg 4 వాడుతున్నా సార్ every 6 hours. ఓకే. కానీ నేను నడవడానికి ఇంకా కొంచెం మాట్లాడేదానికి పర్వాలేదు, నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఇంతవరకు ఫ్రీగా నడవడానికి కాకుండా ఉంది సార్. ఓకే. ఇంకా ఆల్టర్నేట్ మెడిసిన్ ఏమైనా ఉన్నాయి సార్? ఎస్, చూడండి, మీరు చెప్తున్న ప్రాబ్లం కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లం అండి. దట్ ఈస్ మైస్థీనియా గ్రేవిస్. మీరు చెప్పినట్టే వాట్ ఎవర్ మీరు కోర్స్ చెప్పారు, మెడిసిన్స్ చెప్పారు, అన్నీ చెప్పారు, ఐ అండర్స్టూడ్. మీరు ఇన్ని మందులు వాడుతున్నా మీరు నడవలేకపోతున్నారు అంటే మీ డిసీజ్ కంట్రోల్కి రాలేదు అని అర్థము. అంటే మీకు ఏదైతే మైకోఫిన్లేట్ గ్రావిటార్ ఇస్తున్నారో గ్రావిటార్ మేబీ పనిచేస్తుండొచ్చు. మైకోఫిన్లేట్ అనేది ఎంఎంఎఫ్ అనేది మైకోఫిన్లేట్ ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్. అది మీ ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్గా సప్రెస్ చేయట్లేదు అని అర్థం. దట్ మీన్స్ వీ హ్యావ్ టు గో ఫర్ ఆల్టర్నేట్ థెరపీస్. సో ఒకసారి మిమ్మల్ని క్లినికల్గా చూసి మీ నడకకి ప్రాబ్లము మయస్థీనియాయే అయి గనక ఉంటే మాత్రము ఎంఎంఎఫ్ తీసేసి వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లైక్ అజథైప్రిన్ పెట్టవచ్చు. కొంతమందిలో ఎవ్రీ 6 monthsకి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇలాంటి రిటుక్సిమాబ్ ఇంజెక్షన్స్ అంటారు. ఇలాంటి థెరపీస్ మనం ట్రై చేసి చూడొచ్చండి. అయితే ఇప్పుడు ఈ లక్షణాలను బేస్ చేసుకుంటే మొత్తం మన ఆర్గాన్స్ అన్ని కూడా చచ్చుబడిపోయేలా చేస్తుంది అంటున్నారు. కాబట్టి మెడిసిన్ యూజ్ చేస్తూ ఫిజియోథెరపీ లాంటివి ఏమైనా రికమెండ్ చేస్తారా? ఎస్. ఫిజియోథెరపీ అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టే ఆఫ్ థెరపీ, నాన్ ఫార్మకలాజికల్ థెరపీ ఇన్ దీస్ పేషెంట్స్. సో దాని ద్వారా మనం ఏం చేస్తామంటే కండరాలు కాంట్రాక్చర్ అంటే స్టిఫ్గా అయిపోకుండా అండ్ వాట్ ఎవర్ లిమిటెడ్ మొబిలిటీతో దాన్ని మజిల్స్ ఇంకా డిగ్రేడ్ అవ్వకుండా మనం హెల్ప్ చేయొచ్చండి. ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. అయితే దీనికి మెడికేషన్ వాడటానికి ముందు అంటే అసలు ఇది రాకుండా ముందే ప్రివెంట్ చేయడానికి ఎలాంటి స్కోప్ ఉంటుందంటారు? మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది ప్రివెంటబుల్ డిసీజ్ కాదండి. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్ దట్ మనం ఏదైనా ఈ జాగ్రత్తలు పాటిస్తే అది ప్రివెంట్ అవ్వకుండా ఉంటాము అనేది యూజువలీ ఉండదు. సో ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అది రావచ్చు. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి జెనెటిక్ రిస్క్. వీ కెనాట్ చేంజ్ ద జెనెటిక్ రిస్క్. సో కాబట్టి మనం చేంజ్ చేయడానికి ఇట్ ఈస్ ప్రివెంటబుల్ కాదు. బట్ ద డిసీజ్ కోర్స్ని బ్లంట్ చేయడానికి అంటే అది తీవ్రంగా
విధంగా ఉండకుండా ఉండడానికి అర్లీ ట్రీట్మెంట్ తీసుకోవడము అనేది చాలా ముఖ్యమండి. ఓకే, వీటికి ఏమైనా వ్యాక్సినేషన్స్ లాంటివి ఉంటాయి? ఎందుకంటే చిన్నప్పుడు పుట్టిన బేబీకి కూడా మదర్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు కాబట్టి ఆ స్టేజ్లో దీన్ని ఏమన్నా మనం నియంత్రించవచ్చా? అట్లీస్ట్ వ్యాక్సిన్స్ అనేది గుడ్ క్వశ్చన్, కానీ అది పుట్టకుండా ఉన్నప్పుడే మనం అట్లాంటి వ్యాక్సిన్స్ దీనికి ఇవ్వలేమండి. ప్రజెంట్లీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఎప్స్టీన్ బార్ వైరస్ అనే ఒక వైరస్ యాంటీబాడీ టైటర్స్ ఎక్కువ ఉండడం వల్ల యాక్చువల్లీ ఈ డిసీజ్ రావచ్చు అని దెర్ ఈస్ ఎ లేటెస్ట్ రీసెర్చ్ జస్ట్ 2 years అగో. ఇట్ హస్ బీన్, ఈ స్టడీ అనేది US సోల్జర్స్లో ఒక లార్జ్ క్యాంప్లో చేసిన రీసెర్చ్. సో బట్ దట్ ఈస్ స్టిల్ ఏ ప్రిలిమినరీ రీసెర్చ్. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా చాలా స్టడీస్ చేస్తే మనకి తెలుస్తుంది వెదర్ EBV వ్యాక్సిన్ తీసుకుంటే లైక్ మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చా అనేది. రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఎవిడెన్స్ దట్ ఇది ప్రివెంటబుల్ వ్యాక్సిన్స్ ద్వారా అని చెప్పలేం. బట్ వ్యాక్సిన్స్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి యూజువలీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు బికాస్ వీఆర్ సప్రెసింగ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, ఇలాంటి పేషెంట్స్ దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి ఈ పేషెంట్స్కి వ్యాక్సిన్స్ అనేవి దే ఆర్ ఇన్హరెంట్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆల్సో. కానీ ఇలాంటి పేషెంట్స్లో లైవ్ వ్యాక్సిన్స్ యూజువల్లీ కాంట్రాఇండికేటెడ్, దే షుడ్ నాట్ బి గివెన్. కిల్డ్ వ్యాక్సిన్స్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఇవ్వాలి. అవి కూడా యూజువల్లీ మనం ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ఒక 4 weeks ముందు ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ట్రీట్మెంట్ అనేది 4 weeksకి స్టార్ట్ చేస్తాం. ఒకవేళ కనుక ఆల్రెడీ ఎవరైనా పేషెంట్ ఈ మెడిసిన్స్ పైన ఉంటే కూడా మనం కిల్డ్ వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు. మేబీ నార్మల్ పర్సన్స్ కంటే ఇలాంటి పేషెంట్స్లో వాటి ఎఫికసీ కంప్లీట్గా అంత ఎఫెక్టివ్గా ఉండదు, బట్ దే ఆర్ స్టిల్ ప్రొటెక్టివ్. ఓకే, నెక్స్ట్ కాలర్ అండి యాదగిరి గారు ఉన్నారు. యాదగిరి గారు, ఓకే. అయితే డాక్టర్ గారు మనం చూస్తే ఇందాక మీరు భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి కంట్రీస్ అంటే ఎవరైతే సన్కి ఎక్స్పోజర్ కాకుండా మొత్తం కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తాయని మీరు చెప్పారు. అంటే విటమిన్ D డెఫిషియన్సీ ఈ దానికి మేజర్ అనుకోవచ్చు అంటారా? ఇంకా ఏమైనా? లేదండి, అట్లా కాదు. ద డిసీజ్ ఈజ్ కాస్డ్ బై మల్టిపుల్ రీజన్స్. సో ఒక జెనెటిక్ ససెప్టబిలిటీ ఉన్న ఇండివిజువల్కి అసోసియేటెడ్ వైటమిన్ డెఫిషియన్సీ, క్రానిక్ ఎక్స్పోజర్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీ తక్కువ ఉంటే మేబీ ఈ డిసీజ్ రిస్క్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ వైటమిన్ D తక్కువ ఉన్న భూమధ్య రేఖకు దూరంగా ఉన్న వాళ్ళలోనే వస్తుంది అంటే అలాంటి వాళ్ళలో కూడా జెనెటిక్ ససెప్టబిలిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ నవడేస్ ఇండియాలో కూడా కేసెస్ ఒకప్పుడు యాక్చువల్లీ దే యూస్ టు టెల్ ఓన్లీ 1 in 100,000 అని. ఇప్పుడు రీసెంట్ స్టడీస్ దే షోడ్ దట్ ఆల్మోస్ట్ 12-13 మందికి ఒక 100,000, 1,00,000 మందిలో అంతమందికి ఉండొచ్చు అన్నట్టుగా ఉందండి. ఓకే, కాలర్ ఉన్నారండి రవి గారు. రవి గారు చెప్పండి మేడం. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. చెప్పండి సార్. ఇప్పుడు మా ఆవిడ అండి. చెప్పండి. అయితే నరం ఏంటండి? బుగ్గం మేడం. చెప్పండి. బుగ్గలో నరం ఉంది సార్. అది మీ సమస్య. ఆడియో యాక్చువల్లీ క్లారిటీ లేదు రవి గారు. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు అజయ్ గారు. అజయ్ గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం. మా అన్నయ్య గారు అబ్బాయికి అండి తలలో సౌండ్లు మళ్ళీ వస్తాయండి చెవులోంచి, గడ్డలో అండి. ఏమొస్తాయి? ఒక రకమైన ఏదో ట్రైన్స్ ఆగినట్టుగా ఒక రకమైన సౌండ్ వస్తాయి తలలో. ఓకే, దాని గురించి ఏమన్నా కొంచెం ఏమైనా వివరం చెప్తారా? ఒకసారి చెప్తే మేము దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం, రమ్మంటే వస్తామండి. చూడండి, మీరు చెప్తున్నది తలలో సౌండ్ వినపడుతున్నట్టుగా రైలు అంటే ట్రైన్ సౌండ్ వినపడుతున్నట్టుగా చెప్పారండి. ఇది ఈ ప్రాబ్లం అనేది నేను ఇప్పుడు ఏదైతే జబ్బు చెప్తున్నానో మల్టిపుల్ స్క్లెరోసిస్కి రిలేటెడ్ కాదండి. అది కంప్లీట్లీ డిఫరెంట్ న్యూరాలజీ ప్రాబ్లము. యూజువల్లీ అలా సౌండ్ వస్తుందంటే 2 చోట్ల ప్రాబ్లం ఉండొచ్చు. ఎయిదర్ బ్రెయిన్లోనైనా ప్రాబ్లం ఉండాలి, ఆర్ బ్రెయిన్
నుంచి చెవుకి సంబంధించిన నరంలోనైనా ప్రాబ్లం ఉండాలి, ఆర్ చెవులోనైనా ప్రాబ్లం ఉండాలండి. సో ఈ 3 చోట్ల ప్రాబ్లం ఉండొచ్చు. సో వీటిని ఎలా నిర్ధారణ చేయాలంటే బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటే మనం ఎంఆర్ఐ చేయాలి. ఎంఆర్ఐ చేసి ఎంఆర్ఐలో అలాంటి ప్రాబ్లం ఏమీ లేదంటే ఒకసారి ఈఎన్టీ డాక్టర్ దగ్గర హియరింగ్ టెస్ట్ మిగతావి చూయించుకొని మనం దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మురళీధర్ రెడ్డి గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.